కాదు. అంటే అంత విచక్షణారహితంగా మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి తెలియాలి కూడా. ప్రభుత్వాలైనా సరే ఏదైనా చర్యలు చేపట్టాలన్నా ఇది తెలిస్తేనే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే వచ్చినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా ఒకేసారి వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చారు. అసలు అన్ని వైపుల నుంచి గన్ షాట్స్ ఏమైనా వినపడుతున్నాయా? అన్ని వైపుల నుంచి రాలేదండి. చెట్లు చాటు నుంచి ఒకవైపు దట్టంగా ఉన్న చెట్ల నుంచే వస్తున్నట్టు కనపడుతుంది. అందుకు అటు నుంచే ముందు మాకు గన్ షాట్స్ వినబడినాయి. సో ఆ చెట్లు చాట్ల నుంచే వాళ్ళు వచ్చారు. వాళ్ళు లోపల మాకు ఓపెన్ ప్లేస్ చాలా ఉన్నా కూడా పొదలు మాత్రం ఎక్కువ ఉన్న ప్లేస్లో నుంచి రావడం. పెద్ద చెట్లు అండి, పైన తీసి పెద్ద చెట్లు. ఆ చెట్లు లోపల నుంచి వాళ్ళు ఇటు వచ్చారు, ఈ గ్రౌండ్లోకి వస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి మాకు షార్ట్స్ వినబడుతూ వస్తున్నాయి. సో వాళ్ళు అక్కడి నుంచి మూకుమ్మడిగా రాలేదండి, స్ప్రెడ్ అయ్యి వచ్చింది. ఎందుకంటే నేను ఇద్దరిని చూడగలిగాను, ఆ తర్వాత వీళ్ళు ఒకరినే చూశారు. కాబట్టి ఇద్దరు ముగ్గురే చూసాం. మరి వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియలేదు. ఇంకా మేము ఇక్కడ టాయిలెట్ చాటు దాక్కుని మళ్ళీ అప్పుడు పరిగెత్తి మరి పారిపోతున్నాం కాబట్టి ప్రాణభయంతో పరిగెత్తి. మీరు అంటే ఆ ఫెన్సింగ్ని దాటి కింద నుంచి కనుక దూరి వెళ్ళలేకపోతే ఖచ్చితంగా ఎంతమంది మగవాళ్ళు ఆ లోపల ఉంటే అందరినీ చంపేస్తారా? అందరు మా దగ్గరికి వచ్చేసాడు కాబట్టి అక్కడ ఉన్న మా మగవాళ్ళందరినీ చంపేసి ఉండండి. మాతో పాటు ఇంకొక 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయి. మా మగవాళ్ళందరినీ మాత్రం చంపేసి ఉండేవాడండి. అది మాత్రం వాస్తవం. అంటే వాళ్ళ టార్గెట్ కూడా ఖచ్చితంగా ఎంతమంది మగవాళ్ళు ఉంటే, అంటే కొన్ని కూడా వినపడుతున్నాయి. అంటే తర్వాత మాట్లాడుకున్నారు, చాలామంది మాట్లాడారని చెప్తున్నారు కదా. పేర్లు అడిగారు, హిందువా ముస్లిమా అడిగారు, అడిగి కూడా చంపారనేది కొంత జరుగుతుంది. దీంట్లో అసలు ఏంటి అసలు? అది వాస్తవం మరి మాకు తెలియదండి. కానీ వెంటనే నాకు తోచింది ఏంటంటే, ఆడవాళ్ళకి, మాతో ఉన్న ఆడవాళ్ళకి, మణిగారికి, నా భార్యకి మీరు వెంటనే బొట్లు చెరిపేయండి అని చెప్పి వీళ్ళకి బొట్లు చెరిపేయమని చెప్పానండి నేను. అంటే నాకు అనిపించింది బొట్లు చెరిపేసి వీళ్ళు దేవుడు హరే రామ హరే కృష్ణ అంటున్నారు, మీరు అలా అనొద్దు, అల్లాహు అక్బరు అల్లా అనుకుంటూ దిగండి అని చెప్పాం. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి వస్తున్నారో తెలియదు, ఎవరు తెలియదు కాబట్టి అల్లాహు అక్బర్ అనుకుంటూనే మేము ఆ కొండల ఆ వాగులోని రాళ్ళ మధ్య గొట్టుల మధ్య నుంచి దిగుతూ వచ్చామండి. ఆ దారి అసలు దారి లేదండి, కేవలం గుర్రాలు నడిచే దారి మాత్రమే ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అదే దారి అండి, రాళ్ళు తేలిన ఆ వాగులోంచి గుర్రాల మీద మేము మీదకి ఎక్కామండి. సో అదే దారిలోంచి మేము రావాలి. ఎందుకంటే అటు రెండు వైపులా కొండ వాళ్ళ మీద నడవలేకపోతున్నాం, జారిపోతున్నాం. అందువల్ల వాగులోని రాళ్ళు తేరి ఉన్న రాళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. శశిధర్ గారు ఒకటి చెప్పారు, బొట్టు చేర్పేసుకోండి హరే రామ అని అన్నది. అంటే సహజంగా మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు భగవంతుని వేడుకుంటాం, మనం నమ్మే భగవంతుని. నిజంగా మీరు ఆ సమయంలో బొట్టు తీసేశారా? తీసానండి. నేను చెప్పింది ఫస్ట్ తీసి అన్నారు. అంటే ఇంకా నాకు అసలు నోట్లోంచి మాట రావటం, అంటే నామస్మరణ అలాగా ఉచ్చారణ చేస్తున్నాను, కానీ అలా అనేటప్పుడు కూడా నాకు ఇంకా మరి అసలు తోచలేదు. ఈయనకి ఎలా తోస్తున్నాదో, ఈయన ఎలా ఆలోచిస్తున్నారా అని నాకు చాలా దీనికి అనిపించింది. మరి తప్పదు, ప్రాణాలతో ఉండాలి అంటే మనం కొన్ని చేయక తప్పదు. ముగ్గురితోని వెంటనే బొట్టు తీపించేసారు, తల్లో పాపట్లు పెట్టుకుంది కూడా తుడిపించేశారు. నీళ్ళు పోసుకున్నాను, అక్కడ అంత బురద వాగు కదండి, ఇలా కొట్టేసుకున్నాం అనమాట మొహానికి. ఈ సంఘటనలు మీరు చెప్తుంటేనే ఇట్లా ఉంది, ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు అనే దానికి మరి ఇంకా గుండె దాడ, కాళ్ళు వరకు ఇప్పటికీ తగ్గలేదు సార్. ఇది చాలా భయంకరంగా ఉందండి అది. అని ఏంటంటే ఇప్పుడు ఈ మన సంబంధించి కూడా మన సాంప్రదాయం ప్రకారం కూడా బొట్టుని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, ఏదైనా తీసేసినా కూడా. అట్లాంటిది మిమ్మల్ని బొట్టు చేరిపోయండి ప్రాణాలు కాపాడుకోవడానికి. ఇప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళు కనపడితే ఇక శాశ్వతంగా బొట్టు లేకుండానే చేసి అయిపోతుంది కదండి. దాని బదులు 1 నిమిషం బొట్టు తీయటంలో మనకేమీ ఇది లేదు. అందుకని మరి బొట్టు తీసి నడిచామండి. సైలెంట్గా అసలు ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు ఉన్నారు అక్కడ ఆ స్పాట్లో వాళ్ళంతా కూడా? అంటే ఆ కాల్పులు జరిగినటువంటి టైం మైదానంలో అయితే చాలాసేపు ఉన్నారండి వాళ్ళు. మా వైపు వచ్చింది మాత్రం ఒక్కడేనండి. ఆ ఒక్కడు మళ్ళీ మైదానంలోకి వెళ్ళిపోయాడండి. అదృష్టవశాత్తు మళ్ళీ ఆడు మమ్మల్ని వెంబడించకుండా ఆడు వెనక్కి వెళ్ళిపోయాడండి. అది మీరున్నటువంటి ప్లేస్కి చుట్టూ ఫెన్సింగ్ ఉందని చెప్తున్నారు కదా, ఆ ఫెన్సింగ్ దాటి మీరు అవతలకి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఫెన్సింగ్ దాటి వచ్చారు బయటికి. వాడు వెంటాడుతూ వెంటాడుతూ ఫెన్సింగ్ దాటి మా వైపు వచ్చాడండి. అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ మౌలి గారు దొరికిపోయారు. ఎందుకంటే మౌలి గారు కూడా మాతో ఫెన్సింగ్ దాటి వచ్చేసారు. సో అక్కడ నా ఫోను ఆయన ఫోను పడిపోయినాయి, మా ఇద్దరు ఫోన్లు అక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ అది టూరిస్ట్ ప్లేస్, ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో వందల మంది, వేల మంది కూడా ప్రతిరోజు వస్తూ ఉంటారు. పైగా కొన్ని హెచ్చరికలు కూడా ఉండే ప్లేస్. సెక్యూరిటీ కానీ ఇట్లాంటిది ఏం లేదా అక్కడ? అసలు మేము కాశ్మీర్లో అన్ని ప్రాంతాల్లో తిరిగాం, ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ ఉందండి. ఈ పహల్గామ్లోనే ఒక్క కానిస్టేబుల్ కూడా, ఒక పోలీస్ కూడా లేడండి మీద. అట్లీస్ట్ ఒక 3-4 పోలీసులు ఉన్నా కూడా క్రాస్ ఫైరింగ్స్ అయ్యి మేము దాక్కోవడానికి అవకాశం వచ్చి ఉండేది. ఇప్పుడు వాడు ఏమైందంటే ఆ టెర్రరిస్టు చాలా ఫ్రీగా నడుస్తూ అలా కాల్చుకుంటూ అలాగా ఆరాంగా కాల్చుకుంటూ వస్తున్నాడు. ఎటువంటి భయం ఇది లేకుండా ఉందంట.
అందువలన మేమందరం హెల్ప్లెస్. మినీ స్విట్జర్లాండ్ ఇక్కడ చాలా బాగుంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, రండి అని చెప్పారండి. అంటే అక్కడ ఇంతకుముందు ఏం జరగలేదని పోలీసులు మరి అలర్ట్గా లేరు, ఏం జరిగిందో తెలీదు. అక్కడ ఒక్క దగ్గరే మాకు పోలీసులు అయితే ఎవరు కనిపించలేదు. మిగతా ప్రతి చోట కూడా వీధిలో కూడా అడుగడుగునా పోలీసులు ఉన్నారండి. మీ టోటల్ టూర్ అంతా చేసుకుంటూ వచ్చారు. 18వ తారీఖున స్టార్ట్ చేశారు. 18 నుంచి ఈ జరిగిన తేదీ వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అంటే మీరు రిటర్న్ రావడానికి ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నారు? అన్ని ఫ్లైట్ అన్నీ బుక్ చేసి మేము వైష్ణోదేవికి వెళ్తామండి. నెక్స్ట్ నిన్న మేము వైష్ణోదేవికి వెళ్ళాలి. శ్రీనగర్ టు జమ్మూకి మాకు టికెట్ అయిపోయిందండి. జమ్మూ టు కాట్రాకేమో మరలా వాడి వెహికల్ కూడా అన్నీ అరేంజ్ చేసుకున్నామండి. మేమైతే అవన్నీ మేము రెడీ చేసుకున్నాము. ఒకవేళ అంటే మీరు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో ఇంకా ఎంతసేపట్లో మీరు బయటకు వచ్చేసేవాళ్ళు అసలు మామూలుగా? మేము లేదు 1 అవర్ అయినా ఉండేవాళ్ళు. ఫోటోషూట్ అవుతుంది, ఏదో తింటాము, కొంచెం చుట్టూ వాతావరణం ఉందంటే కొంచెం తిరుగుతాం కదండి. కనీసం ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేసి ఉండేవాళ్ళం ఈజీగా అయితేను. ఇంకా అసలు మాకు ఏ అవకాశం లేదండి. గుర్రం దిగటం మేము ఇంకా అబ్బాయి ఆగండి అమ్మా ఫోటో తీస్తానన్నా మేము ఇంకేం ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి. వెంటనే అటు వెళ్ళిపోయాము. ఆ ఒక్క సెకండ్ మేము అటు వెళ్ళడం మా అదృష్టం అండి. భగవంతుడు మాకు ఆ నిమిషానికి ఎందుకు అటు పంపించారో. మీకనే కాదు, భగవంతుడు మీ హస్బెండ్లో కూడా ఉండి క్షణానుగా బొట్టు చెరిపోయింది మిమ్మల్ని మీరు ఫస్ట్ అలర్ట్ అయింది ఆయనేనండి. ఆయన ఫస్ట్ చెప్పారు ఇక్కడ ఏదో డేంజరు ప్రమాదం ఉంది రండి అంటే పాప మౌలి గారును అప్పన్న గారు ఇంక వెంటనే దాన్ని రిసీవ్ చేసుకోలేదండి. లేదు ఏమవుతుందని వాళ్ళు ఇంక వెనక్కి చూస్తున్నారండి. అక్కడ ఏదో కలకలం అంతా అరుపులు కేకలు అన్నీ వినిపిస్తున్నాయి. ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అంటే మాకు దారి అటువైపు వెళ్ళడానికి అక్కడే వాళ్ళు ఎదురుగా ఉన్నారు. దారి అదేనండి, అటువైపు వెళ్ళడానికి లేదు. వెనక వైపు వెళ్దాము అంటే అక్కడ ఫెన్సింగ్ ఉంది. ఇంకా వాడు ఇప్పుడైతే బాత్రూముల వైపు రావడం ఒక మనిషి కనిపించింది అంటే ఈయన కనిపించిందని మేము భయంకి అంత క్లియర్గా ఇటువైపు చూడలేదు. ఇటు వచ్చేస్తున్నాడు, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలని ఫస్ట్ ఫెన్సింగ్ కింద దూరిపోయారండి. ఆ వెనక ఒకరి తర్వాత ఒకళ్ళు బయటికి వచ్చాము. ఇంత అద్భుతమైన సుందరమైన ప్లేస్లో రక్తపాతాన్ని అంటే ఆహ్లాదంగా గడపడానికి వెళ్తూ ఉంటారు ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళు. అంతమంది గుంపు కింద దాదాపుగా 500-600 మంది ఖాళీ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు టెర్రరిస్టులు అటాక్ చేసినటువంటి సమయానికి సంబంధించి ఆడవాళ్ళని వదిలేస్తున్నప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మగవాళ్ళనే కాలుస్తున్నారనే అసలు ఐడెంటిఫై చేసి పారిపోవడానికి ప్రయత్నించే అవకాశం లేదా అక్కడ అటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే దారి అంతా రాళ్ళగుట్ట దారి, ఆ దారిలోంచే పరిగెత్తాలి. ప్లస్ ఆ సమయంలో వెంటనే ఆడవాళ్ళని వదిలేస్తున్నారని కూడా మాకు పూర్తిగా తెలియదండి. వీళ్ళని కాల్చకుండా వదిలేశాడు కాబట్టి అర్థమైంది ఆడవాళ్ళని వదిలేస్తున్నాడని. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు మీకు సంబంధించి చంద్రమౌళి గారిని చూస్తూ ఉండగానే కాల్పులు చేశారు. మిమ్మల్ని వచ్చి అంటే ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారని తొంగి చూసారా మీ టెర్రరిస్ట్ మిమ్మల్ని? మా ఇద్దరు కనిపించేస్తున్నామండి, బట్టలు కనిపిస్తున్నాం, మనుషులను కూడా కనిపిస్తున్నాము. ఆడవాళ్ళమనే చూసి వదిలేశాడండి. ఎందుకంటే ఆ పక్కన ఉన్నామా శశి గారు చూశారు, వాడు మా వైపు చూడడం ఆవిడ చూశారు, చూసి వాడు వెనక్కి వెళ్ళిపోయాడండి. అది మా ఇదండి అంతే. అసలు అంటే ఈ మొత్తము జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి భద్రతా దళాలు కానీ ఆర్మీ వాళ్ళకి సంబంధించి అసలు ఏమన్నా వచ్చారా? కొండమేంచి మేము కిందకి దిగుతుంటే ఒక 3/4 డిస్టెన్స్ కవర్ అయినాక అప్పుడు పోలీసులు మీదకి రావడం కనబడ్డారండి. వాళ్ళు కూడా ఇంకా మీదకి ఎంత వెళ్ళాలి అని వాళ్ళు మాకు ఎదురు అడుగుతున్నారు. అంతవరకు పోలీసులు రాలేదండి. వాళ్ళు రావాల్సింది కూడా వాళ్ళు ఈ దారిలోంచి రావాలి. సో పైన ఇవి కమ్యూనికేషన్ సిగ్నల్స్ లేవు, సో కిందకి తెలియడానికి కూడా లేదు. సో క్రిందకి ముందు కాస్త పరిగెత్తుకుంటూ మీరు ఉన్నటువంటి ఈ ప్రమాదం జరిగినటువంటి అంటే ఈ టెర్రర్ అటాక్ జరిగినటువంటి ప్లేస్లో మొబైల్ సిగ్నల్స్ కూడా పనిచేయవా అసలు కొంచెం కూడా? మాకు మరి మొబైల్ సిగ్నల్స్ పనిచేయలేదండి, మాదైతే వెంటనే పనిచేయలేదు. మరి మిగిలిన అక్కడ ఏమి ఉందో లేదు కూడా తెలియదండి మాకు. మీకు అసలు చంద్రమౌళి గారు చనిపోయారని ఎంతసేపటి తర్వాత తెలిసిందండి? మాకు మేము అంటే అక్కడ పడిపోయారనేది నాకు తెలుసండి. నేను క్రిందకి దిగిన వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మినిస్టర్ గారిని అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఫలానా దగ్గర సెర్చ్ చేస్తారు, కానీ ఫలానా ప్రాంతంలో మా మనిషి అక్కడ పడిపోయారు పంచింగ్ దాటినాక మీరు అక్కడ చూడాలి అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో జరిగింది. మేము క్రిందకు వచ్చేసరికి 4 అయింది. అక్కడేమో రాత్రి 10 గంటలకి వాళ్ళు వీళ్ళు కలెక్టర్ పిలిచి మీరు బాడీస్ని ఐడెంటిఫై చేయాలి రండి అని చెప్పి నాతో వచ్చిన అప్పన్న గారిని తీసుకువెళ్ళారండి. అప్పుడు మేము వెళ్ళి బాడీని ముఖాన్ని మేము ఐడెంటిఫై చేయలేకపోయింది. ఎందుకంటే మారిపోయిందా ఫేస్ ఏమన్నా? ఎక్కడ అంటే బాడీకి సంబంధించి ఎక్కడ షూట్ చేశారో మీరు ఏమన్నా చెప్పగలరా? తలలో షూట్ చేశారండి వాళ్ళు. తలలో షూట్ చేయడం వల్ల ఏమైందంటే ముఖం షేప్ మారిపోయిందండి. దాంతో మేము వెంటనే పోల్చలేకపోయాం. ఆయన ఎర్ర కోటు వేసుకున్నారండి, ఆ కోట్ని బట్టి పోల్చామండి. మేము కూడా వచ్చింది బయటికి, ఆయన రెడ్ ఆఫ్ కోట్ వేసుకుని ఉన్నది, అదే ఫోటోలో ఉన్నారా? ఆ రెడ్ జాకెట్లో ఉన్నారండి, 2-3 రోజులు రెడ్ జాకెట్లోనే ఉన్నారు.
ఆ రెడ్ జాకెట్లో ఉండటం బట్టి మేము పోల్చామండి. మేము డెడ్ బాడీస్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఎర్ర జాకెట్ ఉన్న మనిషి కనబడకూడదని దేవుడిని మొక్కుతూ మేము డెడ్ బాడీస్ని వెతుకుతున్నాం అండి. అవ్వకూడదు, ఈయన అవ్వకూడదు, ఈయన మాకు ముఖం చూపించినా కూడా ముఖాన్ని గుర్తుపట్టలేకపోతే సరే ఈయన కాకూడదని అనుకున్నామండి. ఆయన చేతికున్న వెంకటేశ్వర స్వామి రింగు, మెడలో వేసిన చైను ఉన్నాయండి. దాన్ని బట్టి మళ్ళీ మేము పోల్చామండి. వాళ్ళ వైఫ్కి ఎప్పుడు తెలియజేశారు? మీరు తెలియజేశారా లేకపోతే ఎవరన్నా? మేము యాక్చువల్గా రాత్రి 10:10:30కి తెలిసిందండి. వెంటనే నేను అక్కడ పహల్గాం నుంచి మేము ఐడెంటిఫై చేసి బాడీస్ని అంబులెన్స్లో ఎక్కించుకొని శ్రీనగర్ రాత్రి 12కి చేరామండి. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ మార్చి పోస్ట్ మార్టం చేశారు. సో మేము వెంటనే తెలియపరచదలుచుకోలేదని ఉదయం మేము చెప్పలేదు. ఉదయం కూడా తెలియపరచుదాం అనుకుంటే మళ్ళీ ఉదయం తెలియపరచలేదు. ఏం చేసాం, ఆమె కాస్త తినిపించి తీసుకొచ్చేసి వైజాగ్లో చెప్దామని గవర్నమెంట్ యాక్చువల్గా ఏం చేసిందంటే ఈయన భౌతిక ఆయనతో పాటు మా అందరికి కూడా టికెట్లు బుక్ చేస్తే కూడా మేమేం చేసాం అంటే ఆవిడకి తెలుస్తుంది అని చెప్పి నాతో పాటు వచ్చిన వీళ్ళ నలుగురిని వేరే ఫ్లైట్ బుక్ చేసి మీరు వేరే వెళ్ళండి. ఆవిడకి ఏం చెప్పామంటే ఆయనకి సీరియస్గా ఉంది, ఆపరేషన్ చేస్తున్నారు, ఐసీయూలో ఉంచారు, ఎవరిని రానివ్వట్లేదు, నేను వెనక్కుండి ఆయనతో పాటు చూసుకొస్తాను, నేను చూస్తాను అంటే ఆమెతో చెప్పాను, నేను చూస్తాను, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళిపోండి, ముందు మీరు ఫ్లైట్లో వెళ్ళిపోండి, మళ్ళీ టికెట్ దొరకని వాళ్ళని టికెట్లు పంపించేసి నేను వెనుకొని వచ్చాను. కానీ ఆమె ఢిల్లీ వచ్చేసరికి ఢిల్లీలో సిగ్నల్స్ రావడంతో ఆమెకి ఫోన్లో గ్రూప్లో మెసేజ్లో కనబడి ఆమెకు అప్పుడు తెలిసిపోయిందండి. ఇట్లా మీతో జర్నీ చేశారు కదా నాగమణి గారు, అంటే ఆ క్షణంలో అసలు ఏమైనా ధైర్యంగా ఉన్నారా? తెలిసి అంటే ఏం అవ్వదు కదా, ఎలా ఉంటారు, మౌలి గారు ఉన్నారు కదా అని అంటే ఏం అవ్వదండి, మనందరం 6 వెనక్కి వెళ్తామండి, మీరు భయపడకండి, ఆయనకేం జరగదండి, భగవంతుడిని వేడుకుందాము. మాకు నైట్ 2 o'clock అప్పుడు వీళ్ళు చెప్పారండి. ఇంకా ఆయన మీరైతే ఏం చెప్తారు టోటల్గా దానికి సంబంధించి? అంటే బొట్టు చేరుకుని ప్రాణాలు కాపాడుకునేంత వరకు వచ్చారు. భగవంతుడు నిజంగానే తోడున్నాడు. పిల్లలు, మీకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ వేడుకోలు చెప్పలేనండి. మరి నాకు చాలా దీనిగా ఉందండి. మళ్ళీ అవి గుర్తు చేసుకుంటే నాకు మళ్ళీ వణుకు వచ్చేస్తుందండి. నేను భగవంతుడే రక్షించాడండి. సో ఫైనల్గా మౌలి గారు చనిపోయారు. నిన్న మొన్నటి వరకు మీతోనే తిరిగారు, మీతోనే ఉన్నారు, కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి జర్నీ చేశారు. ఆ క్షణానికి సంబంధించి తలుచుకుంటే కూడా ఎవరైనా సరే, అంటే లైక్ స్నేహితులు అంటే కలిసి ఉన్నారు అంటే కుటుంబ సభ్యుల కంటే మీతోనే ఎక్కువగా స్పెండ్ చేసి ఉంటారు. ఆ చివరి క్షణాలను ఏమైనా చెప్పగలరా? మీతో వారు గడిపినటువంటి కానీ మీ జర్నీకి సంబంధించి కానీ. ఎందుకంటే మీతో మాట్లాడుతున్న కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే బాధ మాకే అనిపిస్తుంది. చివరి వరకు ఆయనే యాక్చువల్గా టూర్ మొత్తం ప్లాన్ చేసింది ఆయనే. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ కూడా ఆయనే చెప్తూ మమ్మల్ని లీడ్ చేసేది ఆయనే, చేస్తూ అన్ని ప్లాన్ చేస్తూ ఎంతో సరదాగా నడుపుతూ ఆయన ఫొటోస్ కూడా మా అందరి ఫొటోస్ తీశారు. మా దగ్గర ఫొటోస్ కూడా ఎక్కువ లేవండి. అన్నీ చేయటం ప్రతిదీ ఆయన ప్లాన్ చేస్తూ చివరికి ఆయన రావటం లేదు అన్న బాధని నేను చెప్పలేకపోతున్నాను. చివరికి ఆయన భౌతికాన్ని నేనే తీసుకువచ్చానన్నది ఇంకా నేను వర్ణించలేకపోతున్నాను. అది మరి ఇంకా మేము కళ్ళు మూస్తే మాకు అదే ఇది మా ట్యాబ్లెట్లు వేసుకొని చేసుకుని అయినా చేసినా కూడా నిద్ర పట్టడం లేదు. కళ్ళ ముందు అవే మెదులుతూనే ఉన్నాయండి ఆ క్షణాలు. సో అంటే శశిధర్ గారు వాళ్ళ మిస్సెస్ చెప్తున్నటువంటి ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయ విదారకమే. జరిగినటువంటి సంఘటన కళ్ళ ముందు చూశారు. ముఖ్యంగా మగవాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి కళ్ళ ముందే కాల్చి చంపినటువంటి ఈ టెర్రరిస్టుల అటాక్కి సంబంధించి ఒక్కొక్క మాట చెప్తుంటే కళ్ళంటే నీళ్ళు. అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎలాగుంటే దాన్ని వింటున్నటువంటి వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కలిసి వెళ్ళారు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, తిరిగి వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్నేహితుని చంద్రమౌళి పార్థివ దేహాన్ని తీసుకుని చివరికి ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఓవరాల్గా చూస్తే ఈ అటాక్ మమ్మల్ని భగవంతుడు కాపాడాడు, దీని నుంచి బయటపడ్డాము, కానీ మా ప్రాణ స్నేహితుడిని కోల్పోయామని శశిధర్ ఫ్యామిలీ అయితే చెప్తున్నటువంటిది కనిపిస్తోంది.